ఇవాళ మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ నీటి మొక్కలు. పూర్తిగా నీటిలో కానీ బాగా తడిగా ఉండే నేలలో కానీ పెరిగే మొక్కల్ని నీటి మొక్కలు అంటారు. నీటిలో పెరిగే విధానాన్ని బట్టి వీటిని 5 రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు. వీటిని అందరూ చూసే ఉంటారు. ఈ మొక్కలు మృత్తికతో సంబంధం లేకుండా నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలకు ఉదాహరణ పిస్టియా, లెమ్నా, సాల్వినియా. నెక్స్ట్ లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు. ఈ రకం మొక్కలు వేరు వ్యవస్థ సహాయంతో మృత్తికలో స్థాపితమై పొడవైన పత్రవృంతాలు ఉండడం వల్ల పత్రదళాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ నింఫియా, విక్టోరియా రిజియా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలు. ఈ మొక్కలు నీటితో మాత్రమే సంబంధం కలిగి ఉండి పూర్తిగా నీటిలో మునిగి మృత్తికలో నాటుకొని ఉండకుండా అవలంబితంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ హైడ్రిల్లా యుటిక్యులేరియా. నెక్స్ట్ ఫోర్త్ వన్ నీటిలో మునిగి ఉండి లగ్నీకరణ చెందిన మొక్కలు. ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉండి వేరు వ్యవస్థ సహాయంతో కొలను అడుగు భాగాన మృత్తికతోటి నాటుకొని ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు? వాలిస్నేరియా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఉభయచర మొక్కలు. ఈ రకం మొక్కలు పాక్షికంగా నీటిలోను పాక్షికంగా వాయుగతంగాను పెరుగుతాయి. ఎగ్జాంపుల్ సాజిటేరియా, టైఫా, లిమ్నోఫిల్.